హస్తకళల్ని సంరక్షించే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరికీ తెలుసు లేపాక్షి ప్రతి ఇంట, లేపాక్షి ప్రతి నోట. మరి మనం చేసిన అద్భుతమైన కళాఖండాల్ని మనందరికీ ఎవరైనా అంటే విక్రయించాలన్నా, ఎవరైనా కొనుగోలుదారులు ఉండాలన్నా ఖచ్చితంగా ఒక కేంద్రం అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా లేపాక్షి ప్రథమ పాత్ర పోషిస్తుంది, ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హస్తకళల మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మరి ఈరోజు నైపుణ్యం అలాగే నిబద్ధత ప్రత్యేకంగా కళపై మాట్లాడవు. నేను సామాన్యం అనుకున్నావా? దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది భార్య సీత. దక్షాజ్ఞానం, యువజాజ్ఞానం, రవి కోటి కోటి, దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, ఇటువంటి 3 కోట్ల మంది భార్య గలవాడు. దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. ఏమి సీత మాట్లాడదు? పలుకు సీత పలుకు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు రుద్రాంగజం ఇచ్చారు. ఇదిగో తల్లి పటము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మ జయించి తల్లి సీతామహాదేవి రామచంద్ర ప్రభు మహాన్ భావ విక్షాబ్దుగా పక్షంద్ర వాహన అహల్య శాపవిమోచన హరకోటన్న విఖండ కార్మోఖండన మాయావృత వెంటకాడ మారీచు మర్దన లీలా మానుస విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమం మీద ఉన్నట్లయితే రావణ బ్రహ్మ లంకారచం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం రావణ బ్రహ్మకు నా బాలాగ్రి బాలముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు ఉంచి ఒక గుర్తులు గుద్దినా కొండలే పిండి అవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకా రాజ్యం కావచ్చు నా బాలాగ్రి వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు, 3 కోట్ల మంది ముదుమనుమలు, 6 కోట్ల మంది అల్లుళ్ళు, 50 కోట్ల ఎదురుబంట్లు, వీటి 50 మందికి కూడా నా బాలాగ్రితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకురమ్మని స్వామి. అది కాక తమరు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చి రమ్మంటే వస్తాను స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరత్నం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సరైన స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతల ఉత్తరాలు కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తారు. మాకు చదువు లేదండి, మా చదువులేస్తారు. చదువు లేకపోయినా సరే మాకు మా పిల్లలు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భోజనిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయం ఇలాగా వేసానం సర్వవేశానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు
నేను రమారం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజా ద్వయమాత్ర గణాధిప అప్రేకృత హేరంభో లంబోధర గజానన ఇది అమరః. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. మీరు 30 మంది. అవును సార్, మాధవపట్నంలో ఉంటాం. మాధవపట్నం కాకినాడ పక్కన సార్. మాధవపట్నం పిఠాపురం నాది పిఠాపురం సార్. నేను పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడలో పిల్లలు చదువుకోవాలి. కాకినాడ నేర్పిస్తున్నాం సార్. తమరి అమర్నాథ్ ఏదంటే మాకేమో ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించేలాగా నేను 30 మందికి నేర్పిస్తాను సార్. నేను రామాయణం భారతము వాళ్ళకి చక్కగా 30 మందికి నేర్పిస్తున్నాను సార్. అయ్యా ఇదిగో నేను అమెరికా, మారిషస్, అండమాన్ ఇంటర్నేషనల్ సార్. నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం సార్. ట్రైనింగ్కి మన దేని నుంచి మన ఆఫర్ చేయొచ్చు. ఒకటి ఈ ఆర్ట్ ఉండాలంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి. ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి. మీరు బొమ్మలకి బొమ్మలు జీవం రావాలంటే క్రాఫ్ట్ ఉంది సార్. మాకు బొమ్మల ఆటకి మాత్రం మీరు నేర్పించారు సార్. కొంతమంది పిల్లలు ఈ కళ పోనివ్వకుండా ఈ కళాకారులకి ఏంటి సార్ మా పుస్తకాలకి మాకు ప్రోగ్రామ్ ఇప్పిస్తాను అడిగాను. నేను పర్సనల్ చెప్తాను. ఈ అబ్బాయి కూడా అండి బొమ్మలు తయారు చేస్తున్నాడు. మళ్ళీ బాబు బొమ్మలు మాత్రం నేర్పించాలి. నేనే నేర్పించాను. నేనే నేర్పించాను. ఇలా బొమ్మలు బాగా నేర్పిస్తాను. నేను నేర్పిస్తాను. కుర్రలకి రామాయణ బొమ్మలు నేర్పిస్తున్నా అండి. అంటే పిల్లలకేమో మ్యాథ్స్ ఏమో సార్. అవునండి, రాముడు లక్ష్మణుడు సీత. అవునండి రామలక్ష్మణుడు చిన్నమ్మ కాదు సార్. మామూలు హ్యాండ్మేడ్ ఒక బొమ్మ తయారు చేయడం నెలకొస్తుంది సార్. రావణాపురం ఒక బొమ్మ తయారు చేయడానికి నాకు దొరుకుతుందండి. దానికి రమారమ్య ఒక 25,000 రూపాయలు వస్తుంది సార్ బొమ్మ. అలాంటి బొమ్మలు ఒక చిన్న బొమ్మకి ఇస్తారు. బొమ్మ ఎలా ఇస్తారో వస్తారు. మా బాబండి మాపై రామాయణం నేర్చుకున్నాడు, భారతం నేర్చుకున్నాడు. మాపై మా ముగ్గురు అమ్మాయిలండి. ఒక అమ్మాయి పిహెచ్డీ అండి, ఒక అమ్మాయి ఏమో బ్యాంక్ ఒకటి, ఒక అమ్మాయి ఏమో. కానీ వాళ్ళు ఎంత అయినా సరే చదువుకుంటున్నారు. మా విద్యలో మాత్రం గొప్పవాళ్ళండి. విద్యలో గొప్పవాళ్ళండి. సార్ ఆడి దగ్గర మీకు చిన్న బొమ్మలు తయారు చేస్తాను సార్. రామాయణ భారతం చక్కగా అమ్మా నమస్తే అమ్మ. ఒకసారి తమను మీరు రేఖారాణి గారు వచ్చారు కదండి. రేఖారాణి గారు మాకు తీసుకెళ్ళండి అమెరికా తీసుకెళ్ళారండి. రేఖారాణి గారు అమెరికా తీసుకెళ్ళారు. మా నమస్తే అమ్మా. మీరు మీ ద్వారా నేను అమెరికా, మారిషస్, అండమాన్ అన్ని తిప్పేశారు మేడం. అలాగే మా సార్ కూడా మాకు అలాగా చేయిస్తారండి. సార్ మొన్న విజయవాడ 9 days ప్రోగ్రామ్ పెట్టారు సార్. 11 days పెట్టాం. 120 years బొమ్మలన్నీ నారద మహర్షి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అండి. ఇంకోటి శివుడు అండి. అది చేస్తున్నాం మేడం. బ్రహ్మదేవుడు బ్రహ్మాత్మం భూత రెస్టెక్ట్ పరమేశ్వరుడు. 5 ముఖం అండి. ఒక ముఖం ఏమో అందువల్ల 5 ముఖం. ఇప్పుడు 4 ముఖాలే ఉన్నాయి. అదే మాకు అమ్మగారు కూడా మాకు ఎన్నో అల్లూరి సీతారామరాజు
ఇవన్నీ మీరు చేస్తారు. అని మీకు ఇది 5 ఏళ్ళ పైన పాడొస్తారు. అలాగే ఎందరూ సరే మా మీద వచ్చి బొమ్మలు రామాయణ భారతం పోనివ్వకుండా నేర్పించేలాగా మాకు పిల్లలకి 30 మందికి మాకు నేను ఉపయోగ చేస్తాను. అయ్యయ్యా మేడం అయ్యే సార్ These are all ఆ ఊర్లో మనకి టెంపరేచర్ బట్టి అప్పుడు నేసేవారు. Do it as per the temperature. ఇది షర్ట్స్ సార్. ఈ సిల్క్ అనేది సార్ కాకినాడ, ఈస్ట్ గోదావరి సమ్మర్ కంపెనీ. మేడం మీరు మేడం మీరు ఇటువైపు వర్క్. సో దిస్ ఇస్ ద ప్రైస్. సో బోత్ ద సైడ్స్ ఇస్ ద సేమ్ అండ్ దిస్ ఆర్ట్ ఇస్ ఓన్లీ డన్ ఇన్ వాడ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డైయింగ్ ఆర్ట్స్. సో నౌ వీ గాట్ ద ఏబుల్ టు రివైవ్ దిస్ ఆర్ట్. సో ఇప్పుడు ఈ ప్రైస్ ఆఫ్ ద సారీ సార్ ఈ సిల్క్ ప్లెయిన్ సిల్క్ ఓన్లీ 5,000. బట్ వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్ హియర్ ఇస్ ద ఎక్స్ట్రా. దట్ ఈస్ ద జామ్. Why is it called Uppada Jamdani? Easy Jamdani is one work, both sides, same work. It comes from Britishers. They have. So check. So where it was